కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 100 ఏళ్ల నాటి వటవృక్షం ధరణి అబ్బురపరుస్తోంది. ఉపకులపతి ఛాంబర్కు ఎదురుగా ఆకాశమంత ఎత్తు ఎదిగిన మహావృక్షం దర్శనమిస్తోంది. చెట్టు గొప్పతనాన్ని గుర్తించి ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. పూర్వపు ఇన్ఛార్జ్ వీసీ మురళీకృష్ణ జేఎన్టీయూకేలో సుమారు 60 సంవత్సరాల పైబడిన చెట్లను 6ని గుర్తించారు. హెరిటేజ్ ట్రీలుగా వాటిని గుర్తించి వాటి సంరక్షణకు ఒక్కో చెట్టుకు ఏడాదికి 2500 రూపాయలు పింఛనిచ్చే ఏర్పాటు చేశారు. అలా చెట్టుకు కేటాయించిన పింఛను డబ్బులతో సంబంధిత చెట్టు పరిరక్షణకు, దాని గుర్తింపు కోసం ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలోనే సుమారు 100 ఏళ్ల చరిత్రగల నిద్రగన్నేరు చెట్లను సంరక్షిస్తున్నారు. ఈ చెట్టు శాస్త్రీయ నామం, ఇతర ప్రయోజనాలు వివరిస్తూ బోర్డు సైతం ఏర్పాటు చేశారు. సుమారు 60 రకాల పక్షులు, ఇతర జీవులు జీవిస్తూ ఉంటాయని చెట్టు చరిత్రను తెలియజేస్తూ బోర్డు, అలాగే దాని పూర్తి వివరాలు సాంకేతిక సాయంతో చూసేందుకు క్యూఆర్ కోడ్ అమర్చారు. క్యూఆర్ కోడ్ క్లిక్ చేయగానే ఆ చెట్టు వివరాలన్నీ కనిపించి ఉండేలా తీర్చిదిద్దారు. యూనివర్సిటీ అంతా సెర్చ్ చేసేటప్పుడు ప్రతి చోట అలా తిరుగుతున్నాను. అలా తిరుగుతూ ఈ రోడ్డుకు వచ్చేటప్పటికి ఈ చెట్టు నాకు ఎంతో ఆకర్షణీయంగా అనిపించింది. వచ్చి లోపలికి వచ్చి చూశాను. తర్వాత చూడడానికి అండ్ ఇక్కడ నడుస్తుంటే ఆ వైబ్, ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ ఫీల్ చాలా ఎక్స్ప్రెసివ్గా, చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఈ చెట్టు 100 ఇయర్స్ అబోవ్ నుంచి ఉందంట. అక్కడ వచ్చినప్పుడు బోర్డు కూడా చదివాము. ఇది రైనీ వెదర్ ఇంకా ఈవినింగ్ టైమ్స్లో ముడుచుకుంటుందంట, ఫోల్డింగ్ లీవ్స్ అని చెప్పారు. అందుకనేసి దీన్ని 5 o'clock ట్రీ అనేసి కూడా చెప్పారు. సరదాగా చెట్టు కింద కూర్చోడానికి వచ్చాను. కూర్చున్నప్పుడు అంతా చల్లగా ఉంది. సడన్గా ఈసారి వచ్చి ఈ చెట్టు వాల్యూ చెప్పారు. అంటే దీన్ని రెయిన్ ట్రీ అంటారు, నిద్రగన్నేరు చెట్టు అని, 5 o'clock ట్రీ అని కూడా అంటారు. అంటే స్పెషాలిటీ ఏంటంటే లీవ్స్ ఫోల్డ్ అవుతాయంట వర్షం పడ్డప్పుడు. 100 years అవుతుంది. అది తెలుసుకున్నప్పుడు బాగా ఆశ్చర్యపోయాను. అంటే చూడడానికి కూడా చాలా పెద్ద చెట్టు. ఈ చెట్టు అయితే 100 సంవత్సరాల నుంచి ఉందనే విషయం మాకు చదివిన తర్వాత చాలా ఆశ్చర్యపోయానండి. మరి ఈ రోజుల్లో చెట్లు అనేది ఎంతో ప్రాముఖ్యమో అందరికీ తెలిసిన విషయం. అనేక చోట్ల చెట్లను నరికేస్తున్నారు. కానీ 100 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల చరిత్ర గల ఈ జేఎన్టీ కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో 100 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వృక్షం ఉండడం చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. 100 ఏళ్ల క్రితం గల నిద్రగన్నేరు చెట్టు వద్ద ఏర్పాటు చేసిన బోర్డులో సుప్రీంకోర్టు తీర్పును వివరించారు. దీని ప్రకారం ఒక్కో చెట్టు విలువ ఏడాదికి 75,000గా నిర్ణయించారు. ఆ ప్రకారం జేఎన్టీయూకేలోని 100 ఏళ్ల నాటి నిద్రగన్నేరు చెట్టు విలువ 75 లక్షల రూపాయలుగా పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో ఎందరో విద్యార్థులు, సిబ్బంది సేద తీరేందుకు ఈ చెట్టు వద్దకు వస్తారు. అలాగే వివిధ రకాల పక్షులకు ఈ మహావృక్షం ఆవాసంగా మారింది. మన వెనకాల కనపడుతున్నటువంటి చెట్టు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి చెట్టు. ఈ చెట్టు మీద పక్షుల కిలకిల రావాలుతో చెట్టు చక్కటి ప్రాంగణంలో పిల్లలకి అటు అధ్యాపకులకి కూడా సేద తీరినకు, చదువుకున్నకు ఇక్కడ కూర్చుని డిస్కస్ చేసుకునేందుకు ఉపయోగపడుతున్నది. ఎప్పుడో పురాతనమైనటువంటి చెట్లని పట్టించుకోకుండా వదిలేస్తున్నటువంటి ఈ తరుణంలో జేఎన్టీ కాకినాడ గత పాత ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ గారి సమయంలో ఈ చెట్టుకి పునర్జీవనాన్ని కల్పించి దీన్ని సొందీకరణంగా, అలాగే విద్యార్థులు వచ్చినటువంటి సర్టిఫికేట్ల కోసం జేఎన్టీ కాకినాడ కింద 160 అనుబంధ కళాశాలలు ఉన్నవి. సర్టిఫికేట్లు అప్లై చేసుకోవడానికి వేల కొద్దీ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నిత్యం వచ్చి వెళ్తూ ఉంటారు. అటువంటి వారి కోసం సేద తీరే కొరకు వాళ్ళు ఇక్కడ కూర్చుందుకు ఒక స్థానాన్ని ఏర్పరిచినట్టు జరిగింది. నేను కూడా ఇక్కడే చదువుకున్నా. 1985లో మా క్లాస్ ఇక్కడే. క్లాస్కి మధ్యలో విరామం ఉంటుంది కదా, ఆ టైంలో ఇక్కడికి వచ్చి దీన్ని సేద తీర్చుకునేవాళ్ళు. మా టీచరు ఉదయ భాస్కర్ గారు అని చెప్పి ఆయన కూడా ఇక్కడే చదువుకున్నారు. దాని ప్రకారం ఏమిటంటే కనుక ప్రభుత్వం కూడా ఈ మధ్య ఒకటి కాస్త పథకం లాంటిది ఒకటి తీసుకొచ్చింది. మనుషులకి ఎలాగైతే కాస్త ఒక వయసు దాటిన తర్వాత వృద్ధాప్యం లాంటిది పెన్షన్ అది ఇస్తున్నారు, చెట్లకు కూడా పెన్షన్ ఇస్తున్నారు అనమాట. 100 ఏళ్ళు దాటినటువంటి చెట్లకు కూడా పెన్షన్ ఇస్తున్నారు. దీనికి కూడా ఆ స్థాయి వచ్చిందనమాట. కనుక ఏంటంటే దీన్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత యూనివర్సిటీ మీద ఉన్నది. దీన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. ఎందుకంటే ప్రకృతిలో మనం భాగస్థులం ఉన్నా కనుక ఇలాంటి వాటిని మనం కాపాడుకున్నట్లయితే కనుక ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. సుమారుగా ఈ నిద్రగన్నేరు చెట్లే కాకుండా ఈ క్యాంపస్లో సుమారుగా 800కి పైగా మామిడి చెట్లు, చింత చెట్లు, అలాగే సపోటా చెట్లు, ఇంకా జీడి మామిడి చెట్లు, ఇట్లా రకరకాలన్నీ ఉండి
చాలా పూర్తిగా కళకళలాడుతూ ఉండేది. మేము సుమారుగా ఈ చెట్ల కింద కూర్చొని చదువుకునేవాళ్ళం. సో ఇప్పటికీ కూడా మనకి ఏవో కొన్ని మిగిలిపోయినాయి. ఆ మిగిలిన దాంట్లో ఈ చెట్టు గ్రేటెస్ట్ ట్రీ నిద్రగన్నేరు చెట్టు ఇప్పుడు మన ఎదురుగుండా కనపడుతుంది. ఈ క్యాంపస్లో ప్రస్తుతం ఉన్నటువంటి అన్నది ఎక్కువ కాలము ఇక్కడ ఉన్నటువంటి ట్రీ. సో ఇటువంటి వాటిని మేము కాపాడుకోగలుగుతున్నందుకు కనీసం కొన్నిటినైనా మాకు చాలా సంతోషంగా ఉంది. వృక్షో రక్షతి రక్షితః అన్న సూక్తిని నిజం చేస్తూ చెట్లను సంరక్షిస్తోంది జేఎన్టీయు కాకినాడ. 100 ఏళ్ల పైబడిన ఈ మహావృక్షాన్ని పరిరక్షిస్తూ పింఛను సైతం మంజూరు చేసింది. భవిష్యత్ తరాలకు మరిన్ని చెట్లు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.